సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వనించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమం గురించి ఈ రోజున దేవుని దయతో 70వ ఎపిసోడ్లో నా 59 ఏళ్ల అనుభవంలో 333 మాటను సపోర్ట్ చేసిన వారిలో 70వ మాటను మాటల గురించి అలాగే మొదటి పార్టులో దేవుని వాక్యం తెలుసుకున్న 7 మాట్లాడే 7 మాటల గురించి అలాగే రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల అనుభవ సాక్ష్యాల గురించి మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకములుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి ఈ కార్యక్రమములను ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమములుగా 333 ఎపిసోడ్లలో మరి పాత నిబంధనల నుంచి 333 వాక్యాలను పత్రికల నుంచి 333 వాక్యాలను స్వార్థ పాఠ్యం నుంచి 333
వాక్యాలతో దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. మరి ముందుగా మొదటి పార్టులో 7 మాట్లాడి 7 మాటలలో మొదటి మాట 1965లో నిరుపేదల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, అన్ని కులాలలో అన్ని మతాలలో ఉన్నటువంటి నిరుపేదలుగా ఉన్నటువంటి వారు ఆ రోజుల్లో అనేక రకాలైన మరి కూలి పనులకి వెళ్ళటం మాత్రమే కాకుండా తాపి మేస్త్రులుగా, కార్పెంటర్లుగా, టైల్స్ వేసేవారుగా, మార్బుల్ వేసేవారుగా, గ్రానైట్ వేసేవారిగా, ప్లంబింగ్ పనులుగా, కరెంట్ పనులు చేయటము, మరి పెయింటింగ్ పని చేయటము, అలాగే సెంటరింగ్ పనులు చేయటము, అటువంటి పనులు చేయటం మాత్రమే కాకుండా మరి అనేక రకాలైన పనులకు వెళ్ళటము ఆ రోజుల్లో నిరుపేదలుగా చేసినటువంటి వారు అనేకులు. మరి అనేక యజమానుల దగ్గర మరి వ్యవసాయం చేయటానికి వారి దగ్గర పాలితనంగా ఉండటం, ఉదయాన్నే 5 గంటలకు వెళ్ళటం, వారు పండించే వరి చేనుల దగ్గరికి వెళ్ళి ఆ వరి చేనులకు నీళ్లు పట్టడం, మందు వేయటం, అటువంటి రకాలైన పనులు ఆ రోజుల్లో పేదలు అనేక రకాలుగా పనులు చేసేవారు. మరి నేడు నిరుపేదల గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నిరుపేదల వారసులుగా ఉన్నటువంటి వారు పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నారు. అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నటువంటి వారికి మరి ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. అంతే మాత్రమే కాకుండా మరి నిరుపేదలుగా ఉన్నటువంటి వారికి అనేకుల మందికి మరి మాట సపోర్ట్ కానీ ఆర్థిక పరంగా సపోర్ట్ చేసిన వారికి మనం ఎప్పుడూ కూడా నిత్యము కృతజ్ఞతలు చెల్లించేవారిగా మనం ఉండాలని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. రెండవ మాట 1965లో ఉండే చదువుకునే స్తోమత లేని నిరుపేదల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నిరుపేద పిల్లలు అన్ని మతాలలోనూ అన్ని కులాలలో ఉన్నవారు చదువుకునే స్తోమత లేక మరి ప్రభుత్వ పథకాలు రానప్పుడు, తల్లిదండ్రులు చదివించే స్తోమత లేనప్పుడు, అటువంటప్పుడు నిరుపేదల పిల్లలుగా ఉన్నటువంటి వారు అనేక రకాలైన కూలి పనులకు వెళ్ళటం మాత్రమే కాకుండా మరి అనేక మంది అనేక చోట్ల హోటల్లో పనిచేయటము, ఫ్యాక్టరీలో పనిచేయటము, తాపి మేస్త్రుల దగ్గర పనిచేయటము, అలాగే ఇళ్లలో పని మనుషులుగా పనిచేయటము, అటువంటి పనులు చేయటం మాత్రమే కాకుండా మరి చిన్నపిల్లలుగా ఉన్నటువంటి వారు మరి గ్యాలం వేసి చేపలు పట్టి మరి ఇంటింటికి తిరిగి చేపలు పట్టే అటువంటి పనులు ఆ రోజుల్లో ఆ చిన్నపిల్లలుగా ఉన్నటువంటి వారు ఆ పనులు చేసేవారు. మరి నేడు నిరుపేదల పిల్లల గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నిరుపేద పిల్లలుగా ఉన్నటువంటి వారికి చదువుకోవటానికి ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. అలాగే తల్లిదండ్రులు కూడా మరి అప్పులు చేసి మంచి స్కూల్లో ఫీజులు కట్టి మరి తల్లిదండ్రులు మరి అనేక మంది పిల్లల్ని చదివిస్తున్నారు. అంతే మాత్రమే కాకుండా ఫారిన్ కంట్రీ వెళ్ళటానికి కూడా తల్లిదండ్రులు బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ప్రతి నెల ఈఎంఐ కట్టేలాగా లోన్లు తీసుకుని మరి ఫారిన్ కంట్రీస్ కూడా తల్లిదండ్రులు పంపిస్తున్నారు. అటువంటి సపోర్ట్ చేసిన తల్లిదండ్రులకు మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించేవారిగా మనం ఉండాలని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మూడో మాట 1965లో ఉండే వృద్ధుల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులు అన్ని మతాలలో అన్ని కులాలలో ఉండేవారికి ఆ రోజుల్లో ప్రభుత్వ పథకాలు రానప్పుడు ప్రతి కుటుంబంలో ఉండే రెండవ తోడి కోడళ్ళగా ఉన్నటువంటి వారు వారిని సరిగ్గా చూడకుండా, వారికి సరిగా భోజనం పెట్టకుండా, వారిని నీచంగా చూస్తూ, అసహ్యంగా చూస్తూ, వారికి సరైన బట్టలు పోషణకరంగా చూడకుండా వారు రెండవ తోడ కోడలుగా ఉన్నటువంటి వారిని తీసుకెళ్ళి ఆ రోజుల్లో మరి అనాథ ఆశ్రమంలో పెట్టడం జరిగేది. నేడు వృద్ధుల గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, అన్ని మతాలలో అన్ని కులాలలో ఉండే వృద్ధులకు, వికలాంగులకు, విధవరాండ్రులకు ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. వారి ఫంక్షన్లు వస్తున్నాయి. వారికి వచ్చే మరి డబ్బును చూసి రెండవ తోడు కోడలుగా ఉన్నటువంటి ఆమె ఆ కుటుంబంలో వారిని ఇంటిలోనే పెట్టుకుని వారికి మంచి భోజనం పెట్టి మంచి బట్టలు వేసి ఎంతో సదుపాయంగా చూస్తున్నారంటే, వారికి వస్తున్న ఆ ప్రభుత్వ పథకాలను బట్టి ఫంక్షన్లను ఆ డబ్బులను చూసి రెండో తోడ కోడలుగా నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నాలుగో మాట 1965లో ఉండే పుట్టుక క్రైస్తవుల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, పుట్టుక క్రైస్తవులుగా వారానికి ఒక్కసారి చర్చికి వెళ్ళినప్పుడు వారు వేసుకున్న బట్టలను చూసి మరి వీరి కుటుంబం చర్చికి వెళ్ళి వస్తున్నారు, దేవుని సన్నిధికి వెళ్ళొస్తున్నారు, వీరి క్రైస్తవ కుటుంబం అని మరి వారమంతా వేసుకున్న బట్టలు వేరు, ఆ పరిశుద్ధ దినమున సంఘానికి వెళ్ళేటప్పుడు వేసుకున్న బట్టలను చూసి అనేకులు గుర్తించే రీతిగా వారు వేసుకునే బట్టలు ఉండేవి. అంతే మాత్రమే కాకుండా పుట్టుక క్రైస్తవులుగా అనేక రకాల పనులకి అనేక మంది దగ్గరికి బాలితనంగా ఉండటం, మరి వ్యవసాయం చేసే వారిగా ఉండటం, మరి చిన్న చిన్న
మరి కాంట్రాక్టర్లు తీసుకుని పనులు చేయించేవారుగా ఉండటం, అటువంటి రకముగా ఆ పుట్టుక క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు అనేక రకాలైన పనులు ఆ రోజుల్లో చేసేవారు. మరి నేడు 2024లో ఉండే పుట్టుక క్రైస్తవులు వారసుల గురించి నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి పుట్టుక క్రైస్తవులు వారసులుగా పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లలో మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద బిల్డింగులలో ఉంటున్నారు. అంటే కారణం పుట్టుక క్రైస్తవులుగా ఉన్న తల్లిదండ్రులు చదివించినందుకే, మరియు తల్లిదండ్రులుగా మరి తాత, నాయనమ్మ, అమ్మమ్మలుగా వారు ఆ రోజు చేసిన ప్రార్థన ఫలితముగానే ఈరోజు మనము ఇంత ఆశీర్వదింపబడే వారిగా ఉండటానికి కారకులైన మరి తాత, నాయనమ్మలకు, అమ్మమ్మలకు, తల్లిదండ్రులకు మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించేవారిగా మనం ఉండాలని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మరి 5వ మాట, 1965లో ఉండే పాస్టర్ల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి పాస్టర్లుగా పేదరికంలో ఉంటూ సరైన భోజనం లేక, సరైన బట్టలు లేక నడుచుకుంటూ వెళ్ళి మరి ఎన్ని కిలోమీటర్లు అయినప్పటికీ వారి కుటుంబంగా మరి భోజనం సరిగా లేనప్పటికీ ఆ కుటుంబంలో పిల్లల్ని చదివించే స్తోమత లేక, ఆ కుటుంబంలో వారికి పాస్టర్ గారికి పిల్లల్ని మరి పెళ్ళిళ్ళు చేసే స్తోమత లేక ఎంతో పేదరికంలో ఉన్నప్పటికీ మరి దేవుని వాక్యం చెప్పడానికి అనేక చిన్న చిన్న పల్లెటూర్లకు, గ్రామాలకు నడుచుకుంటూ వెళ్ళి, భార్యాభర్తలుగా నడుచుకుంటూ వెళ్ళి సువార్త సేవ చేసినటువంటి అటువంటి దైవ సేవకులకు, పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి నేడు పాస్టర్ల వారసుల గురించి సాక్ష్యం ఏమిటంటే, మరి పాస్టర్ వారసులు 3 రకాలుగా సువార్త పరిచర్యలు చేస్తున్నారు. మొదటి రకం పాస్టర్లు చూసినట్లయితే పట్టణాలలోనూ, ఫారిన్ కంట్రీస్లోనూ పెద్ద పెద్ద చర్చిలు కడుతున్నారు, పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్ళు మరి తీసుకుని లైవ్ ద్వారా అనేక వేలకు మందికి వాక్యాన్ని అందిస్తున్నారు. వచ్చే సంఘం అంతటికీ కూడా మరి భోజనాలు పెట్టి మరి పేదరికంతో ఉన్న కుటుంబాలకు కూడా మరి సాయం చేసే దైవ సేవకులుగా ఈ రోజుల్లో మొదటి రకం పాస్టర్లుగా ఉంటున్నారు. మరి 2వ రకం పాస్టర్లు చూసినట్లయితే పాస్టర్లుగా ట్రైనింగ్ అయ్యి అనేక చర్చలలో జీతాలు తీసుకునే వారిగా 2 పాస్టర్లుగా, 5 పాస్టర్లుగా లేదా 10 మంది పాస్టర్లుగా వెళ్తున్నారు. అయితే ఆ సంఘంలోకి వెళ్ళిన తర్వాత పెద్ద పాస్టర్కి, చిన్న పాస్టర్కి పడక గొడవలు, 5 మంది పాస్టర్లకి మాటగా వారికి పడక గొడవలు, 10 మంది పాస్టర్ల చోట ఒకరి మాట ఒకరికి పడక గొడవలు, సచ్చి ఆటల్లోనే మరి గెంటుకోవటం, తోసుకోవటం, పెద్ద పెద్ద కేకలు వేసుకోవటం, ఈ రకంగా పాస్టర్లే గొడవలు పెట్టుకుని మరి కేసులు పెట్టుకుని మరి పోలీసుల స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ అనేక రకాలుగా గొడవలు పెట్టుకుని ఉంటున్న మరి 2వ రకం పాస్టర్లుగా మనం చూస్తున్నాం. మరి 3వ రకం పాస్టర్లు చూసినట్లయితే మరి పల్లెటూర్లలో కానీ, పట్టణాలలో కానీ, ఫారిన్ కంట్రీస్లో కానీ, చర్చిలలో కానీ మరి వాక్యం చెప్పే పాస్టర్లు కాదు వీరు. ఎక్కడైతే జైలులో ఖైదీలుగా ఉంటున్నారో ఆ ఖైదీల దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పడం, అలాగే అడవులలో, కొండలలో, కోనలలో, మరి గిరిజన ప్రాంతాల్లో పేదరికంతో ఉన్నటువంటి ఇటువంటి సైకిల్ ప్రయాణం కూడా లేనటువంటి చోటకు నడుచుకుంటూ వెళ్ళి రాళ్లనుక, తుప్పుల్లోంచి, రాళ్ళలోంచి, కొండల్లోంచి, కోనల్లోంచి వర్షాలను తడుచుకుంటూ ఎంత ఎండనక వానక మరి తడుచుకుంటూ వెళ్ళి ఆ వాక్యాన్ని చెప్పడం ద్వారా అనేక మంది ఆ వాక్యం విని మార్పు చెందిన కుటుంబాలు ఉన్నారు. ఆ వాక్యాన్ని నమ్ముకుని అనేక మంది దేవుని స్తుతించే కుటుంబాలుగా మార్చినటువంటి అటువంటి 3వ రకం పాస్టర్లు అనేటువంటి పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి 6వ మాట, 1965లో ఉండే సంఘస్థుల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నాడు సంఘంలో ఉండే ట్రెజరర్గా, సంఘ పెద్దలుగా, అలాగే శ్రేణ సమాజముగా, యవనస్తులుగా, సంఘ కుటుంబాలుగా అందరూ కలిసి కట్టుగా సంఘ పరిచర్యలు పాలిభాగస్తులుగా దేవునికి భయపడి ఆ రోజుల్లో సంఘ పరిచర్యలు చేసేవారు. మరి నేడు 2024లో ఉండే సంఘస్థుల గురించి సాక్ష్యం ఏమిటంటే, మొదటి రకం సంఘ పరిచర్య చేసే ట్రెజరర్గా సంఘములో మంచి పేరు ప్రఖ్యాతులు గలవారిగా సంఘములో అందరికీ మంచిగా కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం కోడల్ని బాధపెట్టడం, కూతుర్ని కొడుకుని బాధపెట్టడం, భార్యని బాధపెట్టడం, మనవరాలని బాధపెట్టడం, మనవళ్ళని బాధపెట్టడం, తోడుకోడలను బాధపెట్టడం, వియంకుల్ని వేపరాలను బాధపెట్టడం, అటువంటి బుద్ధి ఉన్నటువంటి అటువంటి బుద్ధిని మార్చుకొని మంచి మనసుతో మంచి బుద్ధి గలవారిగా వారు అందరినీ ఎవరిని బాధ పెట్టకుండా మంచిగా మాట్లాడే బుద్ధి వారికి రావాలని మీరు నేనే కలిసి అటువంటి వారి కొరకు ప్రార్థన చేద్దాం. 2వ రకం సంఘ పరిచర్య చూసినట్లయితే PCC సంఘ పెద్దలుగా సంఘములో మంచి పేరు ప్రఖ్యాతి గలవారిగా వారందరికీ కనిపిస్తారు. కానీ వారి ఇంటిలో మాత్రం తల్లిదండ్రులను బాధ పెట్టడం, అన్నా చెల్లెలను బాధ పెట్టడం, వదిన అన్నను బాధ పెట్టడం, అలాగే ఆడపడుచుని అత్త మామను బాధ పెట్టడం, అల్లుడు కోడలను బాధ పెట్టడం,
సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అనేక రకాలుగా బాధపెట్టే బుద్ధి వారికి ఉండటం గురించి వారికి బుద్ధి మంచిగా మారాలని, మంచి మనసుతో ప్రేమగా మాట్లాడే అటువంటి బుద్ధి అటువంటి మనసు వారికి కలగాలని మీరు నేను కలిసి మరి దేవునికి ప్రార్థన చేద్దాం. మూడో రకం సంఘ పరిచయం చూసినట్లయితే శరీర సమాజముగా, ట్రెజరర్గా, ప్రెసిడెంట్గా, మంచి పేరు ప్రఖ్యాతి గలవారుగా, పెద్ద ప్రార్థనా పరురాలుగా, భక్తి పరురాలుగా శరీర సమాజంలో స్త్రీలు అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం కోడల్ని కొడుకుల్ని బాధ పెట్టడం, కొడుకు పిల్లల్ని కూతురి పిల్లల్ని ఒక రకంగా చూడటం, మరి అల్లుడిని కూతురిని ఒక రకంగా చూడటం, కొడుకుని కోడల్ని ఒక రకంగా చూడటం, మరి అత్తమామల్ని ఒక రకంగా చూడటం, తల్లిదండ్రుల్ని మరి బాధ పెట్టే మాటలు మాట్లాడటం, అటువంటి బుద్ధి ఉన్న అటువంటి స్త్రీల సమాజం, అటువంటి బుద్ధి ఉన్న స్త్రీల కొరకు మీరు నేను కలిసి ఆ స్త్రీలకు మంచి బుద్ధి మంచి మనసుతో అందరినీ భర్తతో అందరితో మంచిగా ప్రేమగా మాట్లాడే అటువంటి బుద్ధి అటువంటి మనసు వారికి రావాలని మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. నాలుగవ రకం సంఘ పరిచయం చూసినట్లయితే సండే స్కూలు యూత్ వారికి టీచర్స్గా పాటలు పాడటంలో, వాక్యాన్ని చదవటంలో సంఘంలో అందరికీ మంచిగా కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం అందరినీ బాధ పెట్టే బుద్ధితో మరి భర్తను బాధ పెట్టడం, కడుపును పుట్టిన బిడ్డలను బాధ పెట్టడం, అలాగే సంఘంలో స్త్రీల సమాజంలో స్త్రీలను బాధ పెట్టడం, సంఘంలో సంఘ సభ్యులను బాధ పెట్టడం, సంఘ పాస్టర్లను బాధ పెట్టడం, సంఘ పెద్దలను బాధ పెట్టడం, అనేక రకాలుగా బాధ పెట్టే బుద్ధి వారి నుంచి తీసివేసి వారికి మంచి బుద్ధి మంచి మనసుతో అందరితో కలిసిమెలిసి మాట్లాడే బుద్ధి వారికి రావాలని మీరు నేను కలిసి అందరము కలిసి వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. మరి 7వ మాట 1965లో మరి క్రైస్తవ కుటుంబాల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ఆ రోజుల్లో కుటుంబ సమేతముగా తల్లి తండ్రి కొడుకు భార్య కుమార్తెలు అల్లుళ్ళు అందరూ కలిసి కుటుంబ సమేతంగా వెళ్ళి దేవుని స్తుతించి మహింపరిచి గణపరిచి రావడం ద్వారా వారి కుటుంబంలో సంతోషంతో సమాధానంతో అందరూ కలిసిమెలిసి ఆరోగ్యంగా ఉండేవారు. మరి నేడు క్రైస్తవ కుటుంబముగా పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నారు, 24 గంటలు కూడా దేవుని వాక్యం వింటున్నారు, అయినా ఒకే ఇంటిలో ఉంటున్నారు. కానీ వారికి సంతోషం లేదు, సమాధానం లేదు, సంపూర్ణమైన ఆరోగ్యం లేకుండా ఉంటున్నటువంటి వారు ఒకే ఇంటిలో ఉంటున్న మరి చిన్న అత్త కోడల్ని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న చిన్న అత్త కోడల్ని విడదీసేదే మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న అత్త అల్లుడిని కలిపేదే మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న అత్త అల్లుడిని విడదీసేదే మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెద్ద అత్త అల్లుడిని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెద్ద అత్త అల్లుడిని విడదీసేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో అందరినీ కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో అందరిని విడదీసేది మాట్లాడే మాట. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మీ కుటుంబంలో మరి భార్యాభర్తలుగా విడిపోయారా, అన్న చెల్లెలుగా విడిపోయారా, అక్క చెల్లెలుగా విడిపోయారా, అక్క తమ్ముళ్ళుగా విడిపోయారా, బావా బామర్దులుగా విడిపోయారా, మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండి సంతోషంతో సమాధానంతో సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలంటే నేను చెప్పే మాట ఏమిటంటే, మీ నోటిని అదుపు చేయండి, మీ మాటను పొదుపు చేయండి, మీకు ఉన్నటువంటి బుద్ధిని తీసివేసి మంచి బుద్ధితో మంచి మనసుతో ప్రతి ఒక్కరితో ఎవరిని కూడా బాధ పెట్టకుండా దేవుణ్ణి స్తుతించి మహింపరిచి గణపరిచే రీతిలో మీకు అటువంటి మనసు అటువంటి బుద్ధి రావాలని నేను ప్రార్థన చేస్తూ ఇప్పుడు ఒక స్తుతిగీతం విందాం. స్తుతిగీతం విన్న తర్వాత 2వ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టే ఫలి గురించి 7 అనుభవ సాక్ష్యాల గురించి, 3వ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకములుగా 1000 స్తోత్రం చెల్లించడం గురించి ఇప్పుడు మీ అందరికీ చెప్పబోతున్నాను. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవ
కరముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టే ఫలి గురించి, 7 రకాల అనుభవ సాక్ష్యాల గురించి సాక్ష్యం ఏమిటంటే, మొదటి నా అనుభవ సాక్ష్యం 1965 నుండి 2024 వరకు నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది మనుషులు మాట్లాడే మాట సపోర్ట్ చేసిన వారిలో 70వ మాటను మాట్లాడిన వారు పోలీస్ రామయ్య. మాట సపోర్ట్ చేసిన వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే ప్రభునందు నిద్రించిన పూర్వీకులైన వారికి పాదాభివందనాలు చెల్లించుచున్నాను. రెండవ నా అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1987లో నాడు దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాదులో నిరుద్యోగ సమస్యతో తిండి లేక, ఉండటానికి రూమ్ లేక, వంట చేసుకోవడానికి సామాన్లు లేక, తిరిగి వెళ్ళటానికి కూడా ఛార్జీలు డబ్బులు లేక 6 నెలల వరకు భోజనం లేక బాధపడిన పరిస్థితి అనేక రకాలుగా ఆ రోజుల్లో నేను బాధపడటం జరిగింది. మరి మూడవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1988లో నాడు ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాదులో ఆర్థిక సమస్యలతో బాధపడినప్పుడు మరి నేను అనేక మంది దగ్గర అప్పులు చేసి వడ్డీలకు తీసుకోవటము, అలాగే బంగారం తాకట్లు పెట్టడము, అనేక రకాలుగా ఆ రోజుల్లో ఆర్థిక సమస్యలతో బాధపడటం జరిగింది. మరి నాలుగవ అనుభవ సాక్ష్యం 1999లో నాడు ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాదులో 12 చోట్ల రూములు అద్దెకు తీసుకుని మరి ఆ రోజుల్లో ఉండే పరిస్థితి, ఎక్కడైతే రూములు తక్కువ రేటు దొరుకుతున్నాయో అని ప్రతి చోట అన్ని చోట్ల తిరిగి 110 రూపాయల నుంచి 250 నుంచి 350 నుంచి 400 వరకు, 500, 600 అలాగా మరి ఎక్కడెక్కడైతే రూము కిరాయిలు తక్కువ దొరుకుతున్నాయో అలాగే 12 చోట్ల హైదరాబాద్లో మరి రూముల్లో అద్దెకు ఉండటం, అటువంటి పరిస్థితి ఆ రోజుల్లో నాకు ఉండేది. మరి ఐదవ అనుభవ సాక్ష్యం 1990లో నాడు పరిస్థితి ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు మరి హైదరాబాద్లో మార్బుల్, గ్రనైట్, టైల్స్ పని నేర్చుకోవడానికి మరి నేను వేరే మేస్త్రి నన్ను పనికి మరి 15 రూపాయల కూలికి పనికి తీసుకెళ్ళినప్పుడు, నేను పని చేస్తున్నప్పుడు మరి టైల్స్ పని మంచిగా చేస్తున్నందుకు నాకు ఎక్కువ కూలి వస్తుందని, మా సీనియర్ మేస్త్రి కంటే నేను ఇంకా మంచి మేస్త్రిగా అయిపోతానని మరి నాకంటే సీనియర్ మేస్త్రులు నన్ను అనేక రకాలుగా ర్యాగింగ్ చేయడం ప్రారంభించారు. అది ఎలాగంటే, మరి నేను సైకిల్ వేసుకుని వెళితే ఆ సైకిల్ ముందు చక్రానికి వెనక చక్రానికి మరి ఫినిష్తో 10 రంధ్రాలు, ముందు చక్రానికి 10 రంధ్రాలు, వెనక చక్రానికి పంచర్ కూడా వేసుకోవడానికి ట్యూబ్ అంతా ఖరాబ్ అయ్యేలాగా ఆ ఫినిష్తో గుచ్చేవారు. అంతే మాత్రమే కాకుండా నేను భోజనం చేద్దామని మరి మధ్యాహ్నం భోజనం చేసే ఆ సమయానికంటే ముందు వారు నేను తెచ్చుకున్న అన్నం బాక్సులో అన్నమంతా తినేసి ఆ బాక్సులో మరి కుక్క లిటర్ను, మరి గేదె పేడను, అలాగే సిమెంట్ను, ఇసుకను,
అలాగే మార్బుల్ ముక్కలను మరి టాయిలెట్ కూడా మరి ఆ బాక్సులో వేసి ఆ బాక్స్ అక్కడ పెట్టేవారు. నేను ఎంతో ఆకలితో భోజనం చేద్దామని చేతులు కడుక్కుని వెళ్ళి మూత తీసేసరికి అటువంటి అసభ్యకరమైనటువంటి ఆ బాక్సులు ఉండేవి. అయినప్పటికీ నా దగ్గర డబ్బులు లేక ఆ పూట భోజనం లేకుండా వారిని ఏమి అనకుండా అలాగే మరి పని చేసుకుంటూ అలాగే మార్బుల్ గ్రెనేట్ పని నేర్చుకోవడం జరిగింది. ఇలా ఈ రీతిగా ఎప్పుడైతే భోజనం లేకుండా వాళ్ళ పని చేస్తున్నానో మరి 7 రకాలైన నాకు అనారోగ్యాలు రావడం జరిగింది. 6వ అనుభవ సాక్ష్యం ఏంటంటే 1994 నాడు పరిస్థితి దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో 7 రకాలైన అనారోగ్యాలతో బాధపడిన పరిస్థితి. 7 రకాలైన అనారోగ్యాలలో మరి 6వ రకమైన అనారోగ్యం ఏంటంటే మరి 20 ఏళ్ళుగా స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నప్పుడు మరి ప్రతిరోజు కూడా పెన్సిల్ ఇండేషన్ మరి ప్రతిరోజు కూడా చేయించుకోవడం జరిగింది. ఇలా ఈ రీతిగా మరి అనేక నాకంటే సీనియర్ మేస్త్రులు ర్యాగింగ్ చేయటం, మరి మధ్యాహ్నం భోజనం లేకుండా భోజనం అంతా వాళ్ళు తినేయటం, మరి ఆర్థిక సమస్యలతో బాధపడటం, కూలి వచ్చిన కూలి 15 రూపాయలు 20 రూపాయలు కూలి సరిపోక అనేక రకాలుగా అప్పులైపోయి అనేక రకాలుగా బాధపడటం, అనేక రకాల అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు మరి 7వ అనుభవ సాక్ష్యం మరి ఏమిటంటే 1994లో మరి అనేక అనారోగ్యాలతో మరణాపాయ స్థితిలో పడి ఉన్నప్పుడు మరి దేవుని దర్శనము, దేవుని స్వస్థత, యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటల గురించిన దర్శనం ద్వారా నాకు సంపూర్ణ స్వస్థత జరగడం జరిగింది. మరి 7 మాటలు మాట్లాడే దానికంటే ముందుగా మరి యేసుక్రీస్తు మన పాపాల కొరకు మరి ఆయన పడిన శ్రమలు, ఆయన పొందిన గాయాలు చూసినట్లయితే మొదటిగా 150 కేజీల బరువు గల శిలువను, రెండవదిగా 15 అడుగుల మరి ఎత్తుగల శిలువను, మూడవదిగా 8 అడుగుల వెడల్పు గల శిలువను, నాలుగవదిగా 350 మంది సైనికులతో, ఐదవదిగా 50 గుర్రపు రౌతులతో, ఆరవదిగా 3 సార్లు క్రిందకి పడిపోవటం, ఏడవదిగా 5480 శరీరంపై గాయములతో, ఎనిమిదవదిగా 17 తలలో లోతైన గాయములతో, తొమ్మిదవదిగా 17 గంటల పాటు నీరు లేకుండా ఉండటం, 10వదిగా 150 వీపుపై గాయములతో, 11వదిగా 6.5 లీటర్లు రక్తం చిందించి, 12వదిగా శిలువపై మాట్లాడిన 7 మాటలలో 6వ మాట ఏమిటంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో సమాప్తమైనదని యేసుక్రీస్తు 6వ మాట పలకడం జరిగింది. యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన ఆ 7 మాటలను మరి జ్ఞాపకం చేసుకున్న నేను, మరి దేవుని వాక్యంతో సంబంధం కలిగిన నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకములుగా 1000 స్తోత్రములు చెల్లించుటకు గాను పాత నిబంధనలో నుండి 333 స్తుతించే వాక్యాలతో, పత్రిక పాఠ్యంలో నుంచి 333 మహింపరిచే వాక్యాలతో, సువార్త పాఠ్యంలో నుంచి 333 గణపరిచే వాక్యాలతో ప్రతిరోజు స్తుతించినట్లయితే మన కుటుంబంలో సంతోషము సమాధానం కలుగుతుందని నేను 3వ పార్ట్లో దేవుని వాక్యంతో సంబంధం కలిగిన నేను 7 మాటలతో 7 రకములుగా 1000 స్తోత్రములు చెల్లించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే మొదటి మాటతో దేవునికి ప్రతి ఉదయం స్తుతించడం కొరకు పాత నిబంధనలో 39 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యములలో 70వ స్తోత్రము, నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న వాడనను వాడవైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవునికి ప్రతి ఉదయం స్తుతించడం ద్వారా మన కుటుంబంలో సంతోషం కలుగుతుందని నా అనుభవం సాక్ష్యమిస్తున్నాను. 2వ మాటతో దేవునికి ప్రతి మధ్యాహ్నమున మహిమపరచుట కొరకు పత్రికా పాఠ్యములు 23 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యములలో 70వ స్తోత్రం చూసినట్లయితే ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో గొర్రెలకు గొప్ప కాపరి అయిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవుని మధ్యాహ్నం మహిమపరచడం ద్వారా మన కుటుంబంలో సమాధానం కలుగుతుందని నా అనుభవం సాక్ష్యమిస్తున్నాను. మరి 3వ మాటతో దేవునికి ప్రతి సాయంత్రం గణపరచడం కొరకు మరి సువార్త పాఠ్యం 4 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యంలో 70వ స్తోత్రం చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 49వ వచనంలో పరిశుద్ధమైన నామము గలవాడైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవుని గణపరచడం ద్వారా మన కుటుంబంలో సంతోషము, సమాధానము, సంపూర్ణమైన ఆరోగ్యంగా మరి దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం ద్వారా మన కుటుంబంలో సంతోషం, సమాధానంగా, సమృద్ధిగా ఉంటామని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున కృతజ్ఞతా కానుకలు ఇచ్చడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే ఎవరైతే ప్రతిరోజు కూలి పనికి వెళ్తున్నారో, అనేక రకాలుగా వ్యవసాయ పనులకు వెళ్తున్నారో, మరి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారో, ప్రతి వారం మరి మీరు వచ్చిన కూలిలోంచి ప్రతి పరిశుద్ధ ఆదివారాన దేవునికి దశంభాగం ఇవ్వండి. అంతే మాత్రమే కాకుండా వారం మీ ఇంటిలో ఖర్చు పెట్టే ఖర్చులోంచి కూడా దేవునికి 10% ఇవ్వండి. ప్రతి నెల మరి జీతాలు తీసుకున్నవారు ప్రతి నెల దశంభాగం ఇవ్వండి. ప్రతి నెల ఇంటికి అయ్యే ఖర్చుల నుంచి కూడా దేవుని దశంభాగం ఇవ్వండి. మీ సంఘంలో ఎక్కడైతే ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకుంటున్నారో, ఎక్కడైతే బాప్తిసం తీసుకున్నారో ఆ సంఘ కాపరికి మరి ఆ సంఘానికి సంబంధించిన ఆ సంఘానికి ఈ కానుకలు ఇచ్చినట్లయితే మరి సంఘ కాపరిగా ఆయన దేవుని వాక్యం బోధించినప్పుడు ఎవరైతే అనేకులు మరి ఆ వాక్యాన్ని మారుమనసు పొందుతారో, ఆ వాక్యం ద్వారా
మరి రక్షణ పొందుతారో, ఆ వాక్యాన్ని తెలుసుకుంటారో, అటువంటి వాక్యం తెలుసుకున్నట ద్వారా అటువంటి భాగ్యం మీకే కలుగుతుంది. కాబట్టి అటువంటి మరి ఆర్థిక పరంగా కానుకల పరంగా మరి సంఘానికి సపోర్ట్ చేసినట్లయితే దైవ సేవకులు ఇంకా అనేక మందికి వాక్యాన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వాక్యం చెప్పే అటువంటి గొప్ప భాగ్యం మీకే కలుగుతుంది. కాబట్టి అలాగా మీరు కానుకలు ఇవ్వడం ద్వారా మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి, నిరుద్యోగ సమస్యల నుంచి, గర్భఫలం లేని అటువంటి బాధల్లోంచి, వివాహం జరగలేని బాధల్లోంచి, అన్నిటిలోంచి దేవుడు విడుదల కలిగించి మీ కుటుంబంలో సంతోషం, సమాధానము, సమృద్ధిగా ఆశీర్వదిస్తాడని నా అనుభవం సాక్ష్యమిస్తున్నాను. మరి 5వ మాటతో దేవునికి ప్రతిరోజు కృతజ్ఞత స్తుతి చెల్లించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ప్రతిరోజు మన స్లీపింగ్ చేసే ముందు మరి అన్ని కులాలలో ఉన్న వారిని, అన్ని మతాలలో కుటుంబాలని, ప్రతి ఒక్కరిని కూడా ప్రతిరోజు ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు దేవుడు కాసి కాపాడినందుకు మనమే దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించినట్లయితే దేవుడు మన కుటుంబంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. అలాగే మరి ప్రభుత్వ అధికారులైనటువంటి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఐపీఎస్లు, ఐఏఎస్లు, జడ్జీలు, లాయర్లు, డాక్టర్లు, నర్సులు, ప్రభుత్వ అధికారులు, మిలిటరీ వారు, సిఆర్పిఎఫ్ వారు, పోలీస్ అధికారులు, వారందరూ కూడా వారి కుటుంబాలు మరి ఆరోగ్యంగా ఉండేలాగన, వారి కుటుంబాల చుట్టూ దేవుని కాపుదల ఉండేలాగన, అంతే మాత్రం కాకుండా విమానాలు, ట్రైన్లు, బస్సులు, లారీలు, అలాగే డీసీఎంలు, మరి కార్లు, ఆటోలు, స్కూటీలు, వాహనాలు నడిపే మరి వారందరూకి క్షేమకరం ప్రయాణం వచ్చేలాగన, వాహనాలు ప్రయాణించే వారు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు వారికి క్షేమకర ప్రయాణం ఉండేలాగన మనము ప్రతి దినము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించినట్లయితే దేవుడు మన కుటుంబాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడని నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మరి 6వ మాటతో దేవునికి ప్రతిరోజు సాక్ష్యం స్తుతించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి ఈ రోజున 70వ ఎపిసోడ్లో 70వ మాటల గురించి, 70వ స్తుతించడం గురించి, 70వ మహింపరచడం గురించి, 70వ గణపరచడం గురించి, 70వ కృతజ్ఞత కానుకల గురించి, 70వ కృతజ్ఞతతో స్తుతించడం గురించి, 70వ సాక్ష్యంతో స్తుతించడం గురించి, 70వ వేకోజామున విజ్ఞాపన ప్రార్థన గురించి, 70వ కలిపే మాటను, విడదీసే మాటల గురించి ఈరోజు చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాను. మరి 7వ మాటతో దేవునికి మీరు నేను కలిసి ప్రతి వేకోజామున విజ్ఞాపన ప్రార్థన ఎవరి కోసం చేయాలంటే, ఎవరైతే వివాహం జరగకుండా బాధపడుతున్నారో, మరి ఒక్క కూతురు, ఇద్దరు కూతురు, ముగ్గురు కూతురు ఉన్న కుటుంబంలో తల్లిదండ్రులు వారికి వివాహం జరగట్లేదని, ఏజ్ పెరిగిపోతున్నారు, లావు అయిపోతున్నారని, పుట్టుగా ఉన్నారు, నల్లగా ఉన్నారని మరి ఏజ్ పెరిగిపోతున్న తల్లిదండ్రులు మానసికంగా బాధపడుతూ అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు. అలాగే మగ బిడ్డలు ఉన్న ఇంటిలో కూడా తల్లిదండ్రులు మరి కొడుక్కి తల వెంట్రుకలు ఊడిపోయి బట్ట తల అయిపోయిందని, లావుగా ఉన్నాడని, సన్నమగా ఉన్నాడని, ఏజ్ పెరిగిపోతుందని మరి అనేక రకాలుగా ఆ కొడుకులు ఉన్న ఆ ఇంటిలో కూడా తల్లిదండ్రులు అనేక రకాలుగా బాధపడుతున్నారు. వారు కూడా అనేక రకాల అనారోగ్యాలకు గురవుతున్నారు. అంతే మాత్రమే కాకుండా ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు ఉన్నారు, పిఆర్ రావాలని ఎదురు చూసేవారు ఉన్నారు, గర్భఫలం కలగాలని ఎదురు చూసేవారు ఉన్నారు. అనేక మంది అనేక రకాలుగా అనేక అప్పులు తీరాలని, మరి సొంతంగా గృహం కట్టుకోవాలని, ప్రతి నెల ఈఎంఐ కట్టే బాధ నుంచి విడుదల కలగాలని, మరి కుటుంబంలో మరి తల్లి కొడుకు కలవాలని, మరి భార్యాభర్తలు కలవాలని, తండ్రి కొడుకు కలవాలని, అన్న చెల్లెలు కలవాలని అనేక రకాలుగా మరి వారందరూ కొరకు మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మా పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన బంగారు పాదాలకు లెక్కలని స్తుతి స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ఈ దినాన్ని ప్రభా 70వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం నాకు దయచేసినందుకు స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ఈ 70 ఎపిసోడ్లో మరి ఈ ప్రార్థనలో ఏకీభవించి టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా మరి ఎవరైతే ఏ అడుగుతున్నారో అవన్నీ కూడా మీరు దయచేసినందుకు మీకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ఈ దినాన్ని ప్రభా నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు, మగబిడ్డకు కావాలని జన్మించిన మరి తల్లి బిడ్డలను దీవించి ఆశ్రయించండి. పుట్టినరోజులు, పెళ్లి రోజులు, నూతనమైన గృహప్రవేశాలు, అలాగే ఈ నూతనంగా ఈరోజు వివాహం జరుపుకున్న కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించండి. చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు, మరి భార్యాభర్తల ఉద్యోగాల మీద వెళ్ళి వచ్చినప్పుడు, యవనస్తులు కాలేజీలకు వెళ్ళి వచ్చినప్పుడు, మరి ప్రభుత్వ అధికారులు వారి ప్రయాణాల మార్గాల్లో ప్రతి ఒక్కరిని మీ తోడుగా ఉండి కాసి కాపాడేందుకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ఎవరైతే నాయన ప్రభు ప్రార్థనలు ఏకమించి మరి వివాహం జరగాలని కన్నీరు కారుస్తున్నారో, నాయన గర్భఫలం కలవాలని మరి కన్నీరు కారుస్తున్నారో, నాయన ప్రభు ఉద్యోగం రావాలని కన్నీరు కారుస్తున్నారో, గర్భఫలం కలగాలని కన్నీరు కారుస్తున్నారో, వారందరినీ కన్నీటిని చూసేది గొప్ప దేవుడుగా మీరుండి వారి కుటుంబంలో ఈరోజే మరి సంతోషం, సమాధానము, సంపూర్ణమైన ఆరోగ్యంతో శుభకార్యాల గృహం జరిగిస్తున్నందుకు మీకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇలా ఈ రీతిగా మరి 70వ ఎపిసోడ్లు చెప్పే భాగ్యం నాకు దయచేసినందుకు మరొక్కసారి లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మిగిలిన ఎపిసోడ్లు కూడా చెప్పే భాగ్యం నాకు దయచేయవలసిందిగా మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాను.
ఈ రోజున 70వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఈ 70వ ఎపిసోడ్ మాటలు విన్నటువంటి మీ అందరికీ మరొక్కసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అనేక మందికి షేర్ చేయండి. ఈ కార్యక్రమానికి అనేక మంది సపోర్ట్ చేస్తున్న వారికి మరొక్కసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.